స్తోత్రములయ్యా. నా నాయన ఉదయ తండ్రి కాలం నుండి నాయన కాలం వరకు నాయన యేసుక్రీస్తు ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ రెక్కల దేవుడు కింద భద్రపరిచావు దేవా, నీకే నాకు స్తోత్రములయ్యా. గ్రూప్ లో ఉన్న మాట్లాడడానికి బిడ్డలు, ప్రతి ఒక్క జ్ఞానం బిడ్డలు, ఇవ్వు. వారి కుటుంబ సభ్యులు, నేను నా భర్త, నేను నా కుటుంబ సభ్యులు జ్ఞానం చేసిన ప్రతి కలిగిన అపరాధ దోష వాడు. పాపం దయతో క్షమించు నాయన, నీకే వందనములు. అయ్యా, నిజముగా ఈ దినాన ప్రభ నీ నువ్వు బిడ్డలు నీ వస్తేనే వాక్యం నేను ప్రకటించబోచుండగా మాట్లాడతాను, నాయన లేకపోతే నీ రాను. దాసుని మీరు స్వాధీనపరచుకోండి, ప్రభువా, మీరే నన్ను అయితే మాట్లాడండి అయ్యా. క్షమించు. అయ్యా నాయన నీ దాసుడు ఏ వాక్యం చెప్పబోతున్నాడో ఆ వాక్యాన్ని దాసులకు దయచేసి నాయన మీరే మాతో మాట్లాడించమని. అయ్యా ఆమేన్. రిచర్డ్స్ కూడా మీ రెక్కల కింద భద్రపరచండి. రిచర్డ్స్ చెప్పబోయే వాక్యాన్ని కూడా మేము అర్థం చేసుకునే సహాయం దయచేయమని. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని. సర్వకాల సర్వవసరం మీరు మాకు తోడుగా నీడగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. రెండు విషయాలు మనము తెలుసుకున్నాము. ఏమిటది? ఒకటి, కైసరుకి కైసరి కైసరికి, దేవుని దేవుని. దేవునివి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవునికే ఇవ్వండి. సొత్తు దేవుని. డబ్బులు తీసుకెళ్ళి దేవుడికి ఇవ్వటానికి వీలు లేదు. లేదు. ఆ పెద్ద గొప్ప గొప్ప దైవజనుడు అయితే అవ్వనండి, మనకు అవసరం లేదు. ఏమండి? అవును. ఆయన పెద్ద గొప్ప దేవుడు అయినా చిన్నగా ఆయన ఇష్టం, ఎవరినప్పటికీ ఆయన డబ్బులు సంపాదించుకోండి, ఎట్టా నేర్చుకోండి, మనకు అనవసరం. మనలో దేవుని యొక్క వాక్యము ఏమని చెప్పాడో అది మనం అనుసరించదము. ఇక రెండవది, మనుషులవి కైసరికి ఇవ్వాలి. అది ఒకటి. రెండవది, దేవునికే ఇవ్వాలి. అమ్మా సార్, రెండవది చెప్పాను మీకు. ఏమది? దేవునికి ఇవ్వాలి, కైసరికి ఇవ్వాలి అని వీళ్ళు చెప్పారు. అదొకటి అయిపోయింది. ఆహారంలో 10 దశమ భాగం. చందాలు వేరు అని అది మర్చిపోయారు. ఉన్నాయి. ఒకటేమో దేవునికి దేవునికి ఇవ్వాలి పరిశుద్ధుల కొరకైన చందా ఇవ్వాలి అని చదువుకున్నాం. అట్లానే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాక్యమును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే బైబిల్ లేకుండా పొరపాటున నేను ఒక్క మాట అయినా చెప్పి ఉంటే నేను మీకు చెప్పలేదు, తప్పు మాట చెప్పినోడి కింద అవుతాను. యాజిటీ దేవుని వాక్యమే నేను చెప్తున్నాను. కాబట్టి డబ్బులు దేవుడు సంబంధించిన కార్యము ఉండాలి. అట్లానే మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. 5వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల ప్రవచనములైనను కొట్టివేయ వచ్చుదని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేసినమ్మా? ధర్మశాస్త్రాన్ని నేను ధర్మశాస్త్రమును నెరవేర్చడానికే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు. కాబట్టి ఆయన ధర్మశాస్త్రంలో జరిగినవన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి వచ్చాడు. లూకా సువార్త 24:44 వచనం కూడా చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలసినని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను.
ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ధర్మశాస్త్రము మొత్తం కూడా ఏం చేశాడు ఆయన? నెరవేర్చు. నెరవేర్చాడు. నెరవేర్చాడు కనుక ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ధర్మశాస్త్రము చెప్పినదంతా కూడా మళ్ళా ఆయన మనకి తెలియచేశాడు, తెలియజేశాడు, నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ఇప్పుడు నిర్గమకాండము సరే నేను మళ్ళా చెప్తాను. నిర్గమకాండము 23:13 తర్వాత నిర్గమకాండము 29:34 నిర్గమకాండము 34:15 అట్లానే లేవి కాండము 7వ అధ్యాయము 15 16:4 ఇవన్నీ 7 విషయాలు రాత్రి పూటని ఆయన ప్రభురాత్రి భోజనం తీసుకోమన్నాడు. ఇచ్చాడు. ఇవన్నీ 7 రకాలుగా ఉన్నాయి. 7 రకాలు. ఒకటి అగ్నితో కాల్చి దాన్ని తినవలెను అనేటువంటిది ఒకటి. పురియని రొట్టెల పండును ఆచరించే విషయాన్ని చేయాలి. నియామక కాలమందు చేయాలి. ఉదయం వరకు మిరిగి ఉన్న దాన్ని కూడా మిగిలి ఉంచకూడదు, ఉంచితే కాల్చివేయాలి. ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఒకడు నిన్ను పిలిచిన ఎడల నీవు అని తీరకుండా చూసుకోవాలి. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞత బలి పశువుకు బలి పశువును అర్పించవలసింది. ఇవన్నీ కూడా అదే దినమున సాయంత్రము వాళ్ళు దాని రాత్రి ఎప్పుడు సాయంత్రం తినాలి. ఇక నిర్గమకాండము 14వ అధ్యాయము 9-12 దాకా చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయం 9వ వచనం. ఐగుప్తీయులు అనగా ఫెరో రథములు గుర్రములన్నీయు అతని గుర్రపు రౌతులు అతని దండును వారిని తరిమి బయల్సెఫోను ఎదుటనున్న నిర్గమకాండము 12:9-17 14 అన్నారుగా, 14:9 అన్నారు. సరే 12:9 అధ్యాయము 9 నుంచి 12 వరకు చదువు. దాని తలను దాని 12వ అధ్యాయము నిర్గమకాండము 9వ వచనం చదువుతున్నాను. దాని తలను దాని కాళ్లను దాని అంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండినదైనను తినకూడదు. ఉదయకాల పర్యంతము దానిలోని దేదియు మిగిలి ఉండకూడదు. దానిలో ఏది ఉండకూడదు. పగలు ఎంత మాత్రము కూడా ఉండటానికి వీలు లేదు. ఉదయకాల పర్యంతము దానిలోని దేదియు మిగిలింపకూడదు. ఉదయకాల పర్యంతములు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలోనేమి గాని జంతువులలోనే గాని తొలి సంతతి అంతయు హతము చేసి
ఐగుప్తు దేవతలకు అందరికీ తీర్పు తీర్చెదను. చాలు. కాబట్టి ఇప్పుడు ఇందాక చెప్పిన బలి అన్ని కూడా, ఇందాక చెప్పిన పాఠ్య భాగములు అన్ని కూడా ఎప్పుడు రాత్రి తినచ్చా? పగలు తినచ్చా? లేదు. ఆ రాత్రి తినకూడదు. తినాలి. రాత్రి పూట మాత్రమే తినాలి. తినాలి. నేను పెద్ద వీరుండండి అండి కుదరదు. వాక్యము ఏం చెప్పాడు ఇందాక వాక్యమే. చదువుకున్నారా? ఆయన రాత్రికాలం మాత్రమే నెరవేర్చడానికి వచ్చాను. కొట్టివేయటానికి రాలేదు. తెలియజెప్పాడు కదా. అవును. శాస్త్రము నెరవేర్చాడు, మళ్ళా మనకి బయలుపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు తినాల్సినవి? రాత్రి రాత్రి వేళ. కాబట్టి ఎప్పుడు రాత్రి వేళ అనేటువంటి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేశ కాండము 16:4 ద్వితీయోపదేశకాండమా? 16:4. ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 4వ వచనం. నీ ప్రాంతములన్నిటిలో 7 దినములు పొగ్గినదేదైనను కనపడకూడదు. మరియు నీవు మొదటి తేదీన సాయంకాలమును వధించిన దాని మాంసములో కొంచెమైనను ఉదయ పర్యంతము మిగిలి ఉండకూడదు. మళ్ళా చదవండి. ఉదయము దాకా అసలు ఏమి కూడా మిగిలి ఉండకూడదు అని చెప్పాడు. మీరు జాగ్రత్తగా వింటున్నారా? అసలు చెప్పండి, ఏంటిది? ప్రభురాత్రి సంస్కారం గురించి చెప్తున్నాడు ఈ మాట. మీరు గ్రహించాలి. ప్రభురాత్రి సంస్కారము గురించి మనకి చెప్పుచూ ఉన్నాడు. ఉదయం దాకా ఏమాత్రం ఉండటానికి వీలు లేదు చెప్పాడు. మరి యేసు ప్రభువు ఆయన ఏం చేశాడు? లూకా సువార్త 24:29-31 దాకా చదవండి. 24వ అధ్యాయము 29 నుంచి 31 వరకు. వారు సాయంకాలము కావచ్చినది, సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడండి? సాయంకాలం అయిపోయిందండి. సాయంత్రం పూట రొట్టె విరిచాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా అపోస్తుల కార్యము 27:11 వచ్చిన 7 వచ్చిన బట్టి 11 వచ్చాడు. అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 7వ వచనము 17వ వచనము 11 వచనం 7-11 20 అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 7వ వచనం చదువు. అనేక దినములు మెల్లగా నడిచి ఎంతో కష్టపడి నిదూకు ఎదురుగా వచ్చినప్పుడు గాలి మమ్మును పోనీయకున్నందున క్రేతు చాటున సల్మోనే దరిలో ఓడ నడిపించితిమి. 7వ వచనం 11వ వచనం చదవను.
అప్పుడు శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడను ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. ఇది కాదేమో కదా. ఇప్పుడు మరి ఎప్పుడు రొట్టె ఇచ్చింది, ఇక్కడ రొట్టె విరిచింది, తర్వాత విరిచాడు కదా దాన్ని. అంటే రాత్రి వేళ. ఏమా రాత్రిపూట కదా? 20వ అధ్యాయము 7వ వచనం 11. 20వ అధ్యాయం అండి, 20 కదా నేను చెప్పింది. కాదు 20వ అధ్యాయము 7-11 వచ్చిన సిస్టర్ గారు. 7:11 27 చదువుతున్నాను. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయుండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఇది 11వ వచనంలో అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరి పౌలు రాత్రి పూట పౌలు రొట్టె విరిచేది రాత్రి పూట. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి మరి. ఇప్పుడు లేఖన భాగనాలన్నీ కూడా రాత్రి వేళ రొట్టె విరుచుటమే. అట్లానే రాత్రి వేళ అవన్నీ కూడా ఏమని ధర్మశాస్త్రము నెరవేర్చడాకేగా. పస్కా బలి పశువు కూడా రాత్రి పూటనే తిన్నారు. యేసుక్రీస్తు ప్రభు సాయంకాలం వచ్చింది, అన్ని కూడా ఆయన నెరవేర్చుచున్నాడు. సరే, యేసు ప్రభు 1 కొరింథీ 11:7-20 చదవండి. 11వ అధ్యాయం 1 కొరింథీ 7వ వచనం. పురుషుడైతే 11:7 కదా బ్రదర్? 1 కొరింథీ 20-24 అర్థం కాలే మళ్ళీ. సిస్టర్ గారిని 20వ అధ్యాయం 20వ వచనము 24వ వచనం. ఓకే, 11వ అధ్యాయము 20వ వచనం. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయట సాధ్యము కాదు. 20వ వచనం. ఏలయనగా మీరు ఆ భోజనము చేయని అంతవరకే కదా బ్రదర్? 24 మళ్ళీ. అంటే మీకు దానికి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? రాత్రి ఇచ్చాడు. 23 చదవండి. ప్రభువు రాత్రి భోజనము రాత్రి ఇచ్చాడు అని ఉంది. 23 చదవండి. అంటే పాత నిబంధనలో సాయంత్రము చేయవలసిన వాటిని అన్నిటినీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి పూట చేశాడు. పౌలు కూడా. ఆ తర్వాత ఆయన శిష్యుడు కూడా రాత్రిపూట తిన్నాడు. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం అని చెప్పి ప్రభు ఇచ్చారని పౌలు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పగలు అనేటువంటి విషయానికి వస్తే మరి ఇప్పుడు ఆయన చేశాడు, ఆయన ఆచరించాడు, ఆయన తెలియజెప్పాడు, ఆయన చేశాడు, ఆయన శిష్యులు కూడా అదే రకంగా చేశారు. హల్లెలూయా. ఇంకా వీళ్ళు ఏం చెప్తారు? బ్రదర్ మీరు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము అక్కడ చదవండి. ఇంటింటా రొట్టె విరిచాడు చదవండి. అప్పుడు ప్రతి వానికి అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరిచి కాబట్టి అతను వాక్యమును అంగీకరించి ఎడతెగక ఎప్పుడుదండి పట్టపొగులు మేము రొట్టెలు ఇస్తామండి, మీరు ఇస్తారా? వినండి. ఆమేన్, హల్లెలూయా.
ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. ఆయన చేశాడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు తెలియజేశాడు. కుమారుడు కొత్త నిబంధనలో ఆయన చేశాడు. కుమారుడు తను చేశాడు. ఇప్పుడు మనము అవసరము ఉండదా లేదా? మనము చెల్లించాలా లేదా? అందరూ చేశారు, మనము చెయ్యాలి. శిష్యులు అనుసరించారు, మనము ఖచ్చితంగా దాన్ని ఆచరించవాలి. కానీ వాళ్ళు ఒకటి చెప్తారు. ఆదికాండము 1:5 చదవండి. ఆదికాండము 1:8 5 మీరు జాగ్రత్తగా చదవండి. దేవుడు వెలుగునకును పగలని చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయెను. అలా చెప్పమ్మా. అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. దినము ఆరంభము అస్తమయంతో ఆరంభమవుతుంది. అస్తమయము ఉదయము. ఆమేన్. హల్లెలూయా. గమనించారా? ఆమేన్. హల్లెలూయా. మొదటి సమయం పాత నిబంధన గాని కొత్త నిబంధన గాని, కొత్త నిబంధన శిష్యులము గాని ఖచ్చితంగా వాక్యాన్ని చెప్పినట్టుగా ఆయన రొట్టె విరిచేటువంటి విధానము సాయంత్రము పూట మాత్రమే మనము ఖచ్చితంగా తినాలి. ఆమేన్. హల్లెలూయా. పగలు రాత్రి 2 కలిపి ఒకటే ఆ దినము. నువ్వు పగలు చూడండి, పగలని దేవుని వాక్యమును వక్రీకరించే విధానం అక్కడ ఉండకూడదు. ఆమేన్. అర్థమైందా? మీరందరూ కూడా దేవుని ఇక్కడ పాత నిబంధన కొత్త నిబంధన ఆయన నెరవేర్చాడు. ఆయన శిష్యులు వచ్చి నెరవేర్చారు. అన్ని రకముగా నెరవేర్చారు. మళ్ళా యేసుప్రభు లేచిన తర్వాత కూడా ఆయన శిష్యులు వెళ్ళాడు. కాబట్టి ఎందుకు అంటే దానికి పర్పస్ ఉంది. ఆ పర్పస్ కోసం మనము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. పగలు ఇక ఉండదు. ఏమున్నది? పగలు ఉండదు. చీకటి అసలు లేనే లేదు. ఆమేన్. హల్లెలూయా. భయంతో నిండి ఉన్నావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నువ్వు చీకటి వెలుగులో ఉన్నావు. గ్రహించావు? కనుక చీకటిలో ఉన్న నీవు వెలుగుగా ఉన్న నీవు వెలుగుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు ఏమవ్వాలి? చీకటిగా మార్చబడాలి. నీవు ఇప్పుడు తీసి ఇస్తున్నావు. ఆయన శరీరము, ఆయన యొక్క రక్తము, ఆయన అన్ని కూడా ఇప్పుడు ఇస్తున్నావు. చీకటిలో ప్రకాశించుచున్నది. కాబట్టి చీకటిలోనే ఆయన ఏం చేయాలి? ప్రకాశించాలి. ఆమేన్. హల్లెలూయా. గ్రహించారా? రేపు చీకటిలో ప్రకాశించాలి అంటే రాత్రిపూట తీసుకునే భోజనము, ప్రభురాత్రి భోజనం చీకట్లో తీసుకుంటున్నాం కాబట్టి అది వెలుగుగా మనం ప్రకాశించాలి అంటారా? ఆమేన్. హల్లెలూయా. మనము వెలుగుమయముగా మార్చబడుతున్నాము. కాబట్టి ఎక్కడ ప్రకాశించాలి? మొట్టమొదటి నుంచి కూడా మనము పాత నిబంధన క్రొత్త నిబంధన అవన్నీ చూసిన ఆయన వెలుగు
కాదు, చీకటి నుంచి వెలుగు ప్రకాశిస్తున్నారు. అలాగనే ఈ లోకములో కూడా మనం ఎలాగూ చీకట్లో నుంచి వెలుగులో వెలుగుగా ఉన్నాం. ప్రకాశించాలి మనం. ప్రకాశించినట్టుగా మనలో వెలుగు వెలుగు మనలో ఉన్న వెలుగు ప్రకాశించాలి, కానీ చీకటిలో ప్రకాశించాలి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఒక దినమున మనమంతా కూడా వెలుగుమయముగా మార్చబడుతున్నాము. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ చీకటి ఉండదు ఇక. అసలు లేనే లేదు ఇక చీకటి లేదు, అంతా వెలుగే. క్రీస్తు వెలుగే అందరికి వెలుగు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి లోకములో చీకటి ఉన్నది, ఆ వెలుగు నీవు ప్రకాశించాలి. హల్లెలూయా. చీకటిలో ప్రకాశించుచున్న నీవు చీకటిలో నుంచి ప్రకాశించాలి. గ్రహించలేదు. దేవునికి కొంచెం చీకటిలో ఉంది. ఏం చేయాలమ్మా? ప్రపంచం అంతా చీకటిలో ఉంది, క్రీస్తు ద్వారా మనం వెలుగులోకి వచ్చాము. నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ధర్మశాస్త్రం నెరవేర్చు. అవన్నీ చెప్పుటకు వచ్చాడు. ఆ చెప్పినది ఎక్కడ విషయం చెప్తున్నాడు? ధర్మశాస్త్రం అంతా కూడా రాత్రి వేళ, అంత రాత్రి సాయంత్రము నుంచి కూడా లెక్క. కాబట్టి ఆ రాత్రిని వెలుగుగా మార్చడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వెలుగు నువ్వు కూడా ప్రకాశింప చేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెలుగుకు ఎట్టుకుంటూ వెలుగుకు పోతావు, వెలుగులోకి పోతావు. కానీ లోకమంతా ఎట్టుంది? చీకటిలో ఉన్నది. అక్కడ ఆయన యొక్క శక్తి, ఆయన రక్తము, ఆయన అన్ని కూడా నువ్వు శరీరము రక్తం ఆమె నివసించాలి. కనుక వాళ్ళు కల్లే మనము కూడా అలాగే జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. మీరు గ్రహించాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఏం చేయాలి? రాత్రిపూటనే ప్రభు రాత్రి భోజనం తినాలి. ఆమేన్, హల్లెలూయా. చేయాలి. బైబిల్ మొత్తం చెప్పింది అదే అయినప్పుడు నువ్వు ఒక్కడే ఎందుకు పోతావు చెప్పండి? దేవుడు పాత నిబంధన చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఖచ్చితంగా ఆయన అన్నిటినీ నెరవేర్చాడు. ఆయన శిష్యుడు పౌలు ఏం చేశాడు? యేసు ప్రభు లేచిన తర్వాత చూపించాడు, ఆయన నెరవేర్చాడు. ఇక మనము కూడా ఆయన అనుసరించవలసినటువంటి వారుగా ఉన్నాము. ఆమేన్. మీరు కూడా అందరూ ఒకే రకంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యాన్ని మా పర్లే మార్చుకుందాం అంటే మార్చుకో, అది నీ ఇష్టం. కానీ దేవుని వాక్యానికి నువ్వు లోబడాలి. అందుకని మనం ఎప్పుడు కూడా సాయంత్రము, ఆదివారం సాయంత్రమునే రాత్రి భోజనం తీసుకోవాలి. హల్లెలూయా. ఆమేన్. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, నీవు చెప్పిన విషయాలన్నీ నేను చెప్పి ఉన్నాను ప్రభువా. ఇక వాళ్ళ ఇష్టం ప్రభా, నీ ఇష్టం ప్రభా. వాళ్ళని రక్షించుము నాయన, నీ ప్రజలు రక్షించు నాయన. నా ప్రభువా, మనుషుల కోసం కాదు నాయన,
రక్షింపబడటానికి అవసరమైంది. కనుక ఈ ప్రజలు నీ ప్రజలు, నీ వాక్యము నరుస్తున్నారు, వాక్యానుసారంగా జరుస్తున్నారు. వారి కుటుంబాలన్నిటి ఆశీర్వదించి కావలిండాలని ప్రాధేయపడుతున్నాను ప్రభువా. నాయన ఇంకేమన్నా చెప్పాను ప్రభువా? నువ్వు అన్నీ చెప్పిన ప్రభువా. ఇంకా నా ప్రభువా, నీ వాక్యము వారికి తెలియజేసావు. ఆశీర్వించి దీవించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చిన్న పల్లవి పాడండి.